ఈరోజు భగవంతుడి వెంకటేశ్వర స్వామి వారి కృపతో చాలా కాలం తర్వాత దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది. జ్యోతిర్మఠ ద్వారకా శారదాపీఠ జగద్గురు శంకరాచార్యులు మా గురుదేవుల బ్రహ్మిభూతి శంకరాచార్యుల వారి యొక్క మా గురువుల ఆదేశంతో దిగ్విజయయాత్ర అనేక ప్రాంతాల్లో సంపన్నమవుతోంది మాది. అదే రకంగా ప్రస్తుతం మేము ఇప్పుడు పంపాక్షేత్రం నుంచి వస్తున్నాం. పంపాక్షేత్రం అంటే హంపి విజయనగరం. మన హంపి విజయనగరానికి మన తిరుపతి నగరానికి అవినాభావ సంబంధం. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుపతిలో ఏ రకంగా ఉత్సవాలు అవుతున్నాయో అదే రకంగా హంపి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అన్ని దేవస్థానాల్లో జీర్ణోద్ధారం అయ్యి పునర్వైభవం రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒక విశేషమైనటువంటి నివేదన కూడా చేశాము. రామ జన్మభూమిలో రాముల వారికి ఏ రకంగా మందిరం అయిందో అదే రకంగా హనుమత్ జన్మభూమి కిష్కిందలో కూడా హనుమంతుల వారికి భవ్య మందిర నిర్మాణానికి అక్కడ గవర్నమెంట్ కూడా ముందర వచ్చింది. 100 కోట్లు కూడా ఫండ్ రిలీజ్ అయింది. గవర్నమెంట్ అత్యంత గంభీరమైనటువంటి విషయం. ప్రస్తుతం మన ధర్మాన్ని రక్షించుకునేటువంటి సమయంలో మన ధార్మిక క్షేత్రాలు రక్షింపబడాలి, దేవస్థానాలు రక్షింపబడాలి. ఈ కార్యక్రమాలు అవైదిక మతాలు కూడా ఖండన. ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో కూడా కొంతమంది కానీ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యులు అదే ప్రార్థన చేసే మేము నకిలీ సన్యాసులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ బాబాలు వీళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాంటి వాళ్ళని ఎవ్వరని మన ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు నమ్మద్దు.